వికారాబాద్లో ఒక అనుకోని సంఘటన జరిగింది. భరోసాలో ఎగ్గిగ్రహమై కాంగ్రెస్ గుట్టికి. రాజకీయం అంటే గిట్ల చేయాలి, అక్కని చూసి నేర్చుకోవాలి. ఖచ్చితంగా పాలిటిక్స్లో కంటిన్యూగా మాత్రం యాక్టివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతుంది. 100% అవుతుంది. రాజకీయం చేసి ఇట్లా చేయాలి. ఎందుకంటే వికారాబాద్ పురపాలకలోని 15వ వార్డు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి విజయ్ కుమార్ సతీమణి విజయలక్ష్మక్క భరోసా తరపున నామినేషన్ వేసి మంగళవారం మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవమైంది. ఇక కొద్దిసేపటికే మరి భార్యాభర్తలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరి పార్టీ నాయకులు మరి సంబరాలు చేసుకుందాం అనుకున్నారేమో కానీ మరి వాళ్ళు మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకొని అందుబాటులో లేకుండా పోయారు. తర్వాత వారు కాంగ్రెస్ గూటికి చేరినట్లు వచ్చిన సమాచారంతో భరాసా అభ్యర్థి నాయకులు భరాసా శ్రేణులు అక్కడున్న శ్రేణులు నివ్వెరపోయారు. ఇది పురపాలకలోని అలాగే అక్కడ భరాసా అభ్యర్థి నామినేషన్ 1వ వార్డులో నామినేషన్ ఉపయోగించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి కూడా అక్కడ పటోళ్ళ అనంతరెడ్డి కూడా ఏకగ్రీవమయ్యారు. గిత్త వేయాలి రాజకీయం అంటే. చూసినావు కదా, అక్క చూసి నేర్చుకోరి. అందుకే జాగ్రత్త ఉన్న కార్యకర్తలారా.